వెల్కమ్ టు తెలుగు ప్రభా న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన కమిషన్ కమిటీని అయితే ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. చాలా మంది అనుకుంటుంటారు కమిషన్ ఇంకా ఏర్పాటు చేయలేదు, కమిటీ ఫామ్ అవ్వలేదు. కానీ కమిటీ ఫామ్ అయింది. జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ ఏర్పడింది. మరో 2 సభ్యులుగా ఒకరు పార్ట్ టైం మెంబర్ ఉంటారు, మరొకరు మెంబర్ సెక్రటరీ ఉంటారు. పార్ట్ టైం మెంబర్గా బెంగళూరు ఐఐఎం నుంచి ప్రొఫెసర్ పులక్ ఘోష్ని నియమించారు. ఇక మెంబర్ సెక్రటరీగా ఇదే కమిటీలో పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాసెస్ మినిస్ట్రీ నుంచి సెక్రటరీగా ఉన్నటువంటి పంకజ్ జైన్ ఎన్నికయ్యారు. సో మొత్తానికి ఓవరాల్గా త్రిసభ్య కమిటీ అయితే ఏర్పడింది. పెట్రోలియం ఇటు మంత్రి అశ్విని వైష్ణవ్ ఇచ్చినటువంటి సూచనలు గైడ్లైన్స్ ప్రకారం మొత్తం 18 నుంచి 20 నెలల్లో దీనికి సంబంధించిన నివేదిక సమర్పించబడుతుంది. అయితే ఇప్పుడు టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ కూడా దీనికి సంబంధించి అంటే విధి విధానాలు మార్గదర్శకాలు అని చెప్పుకోవచ్చు. వీటిని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఈ కమిటీ ఎలా పనిచేయాలి అంటే కమిటీ అనేది కేంద్ర 8వ వేతన సంఘం ఏదైతే ఏర్పడిందో ఇది ఉద్యోగుల జీతభత్యాలని ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని నిర్ణయించాల్సి ఉంటుంది. ఉద్యోగుల ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత నిర్ణయిస్తుంది, ఉద్యోగుల జీతభత్యాలు ఏ మేరకు పెరగాలనేది ఏ సూచనల ఆధారంగా పరిగణించాల్సి వస్తుంది అనేది ఒక టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం వీరికి సూచించింది. అదే ఒక లెటర్ ద్వారా దీన్ని కూడా కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇప్పుడు ఈ టర్మ్స్ ఆఫ్ కండిషన్సే ఒక కీలకమైన అత్యంత చర్చనీయాంశంగా విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి. ఎందుకు అంటే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ దీనికన్నా ముందుగా మనం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ గురించి గతంలో 2 వీడియోల్లో కూడా మనం దీనికి సంబంధించి 8th పే కమిషన్ గురించి 2 వీడియోలో తెలుసుకున్నాం. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండవచ్చు, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల శాలరీ ఎంత పెరుగుతుంది, పెన్షన్ ఎంత పెరుగుతుంది అనేది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 7వ వేతన సంఘంలో 2.57గా నిర్ణయించినప్పుడు 7,000 కనీస వేతనం కాస్త 18,000 అయింది. సో ఈ క్రమంలో ఈసారి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండవచ్చు అనే దాని మీద ఇప్పటికే కూలంకషంగా ఒక వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని నిర్ణయించాల్సినటువంటి 8వ వేతన కమిషన్కు కొన్ని విధి విధానాలు మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సూచించింది. అవే ఇప్పుడు ఒక చర్చకు దారితీస్తున్నాయి. అంటే కమిషన్ అయితే ఏర్పాటు చేసేసింది కానీ ఆ విధి విధానాలు మార్గదర్శకాలు ఏవైతే విధించిందో వాటి ద్వారా ఆ కమిటీ యొక్క చేతులు కాళ్ళు కట్టేసే ప్రయత్నం కాదా అన్నది ఒక ప్రధానంగా వినిపిస్తున్నటువంటి విమర్శ. ఎందుకంటే ఆ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ ఏదైతే కేంద్ర కేబినెట్ ఆమోదించిందో ఇందులో ప్రధానంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు నిర్ణయించేటప్పుడు కొన్ని విషయాలు పరిగణలో తప్పకుండా తీసుకోవాలని చెప్పి కమిటీకి ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. అందులో ఒకటి దేశ ఆర్థిక పరిస్థితి. అంటే దేశంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఖజానా పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ పరిగణలో తీసుకోవాల్సి వస్తుంది. అదే సమయంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం అంటే రోడ్లు కావచ్చు, ఇటు రైల్వేకి సంబంధించిన అభివృద్ధి పనులు కావచ్చు, వివిధ రకాల అభివృద్ధి పనులు ఏవైతే చేపట్టాల్సి ఉందో వాటిని, అటు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని, ఈ 2 కార్యక్రమాలకు కావలసిన నిధులను కూడా ఈ కమిటీని పరిగణనలో తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఒక జస్ట్ లైక్ దట్ ఒక ఇంత పెంచాలి, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇంత ఉంది అంటే సరిపోదు. కేంద్ర ఖజానాని దృష్టిలో పెట్టుకోవాలి, దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి, ఇటు అభివృద్ధి సంక్షేమ పథకాలకు నిధులకు లోటు రాకుండా కూడా వీరిచ్చే సూచనలు అనేది బౌండ్ అయి ఉండాలి. మూడోది రాష్ట్ర ప్రభుత్వాలు. ఎందుకంటే వన్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇది కేంద్ర ప్రభుత్వాలకు ఉద్యోగులకు సంబంధించినటువంటి వేతన కమిషన్ అయినా సరే, వేతన కమిషన్ అంటూ ఒకసారి ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తర్వాతి దశలో వీటిని అమలు చేయాల్సి ఉంటుంది, అమలు చేస్తాయి. సో ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాకు కూడా ఈ 8వ వేతన కమిషన్ ఇచ్చే సూచనలు కానీ మార్గదర్శకాలు కానీ ఆ సిఫార్సులు కానీ వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాకు కూడా లోటు కాకుండా వాటిని కూడా కన్సిడర్ చేసుకుని తమ సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. అదే సమయంలో ప్రైవేట్ సెక్టార్లో ఎవరైతే పనిచేస్తున్నారో ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులు, వారు ఉన్నత ఉద్యోగులు కావచ్చు, దిగువ మధ్యస్థాయి ఉద్యోగులు కావచ్చు, వీరందరి యొక్క పనితీరు, వారికి ఎంత శాలరీలు వస్తున్నాయి, ఎంత పని చేస్తున్నారు, ఈ అంశాలను కూడా వీరు పరిగణన తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రేపు పొద్దున ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కసారిగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86గా నిర్ణయించింది అనుకోండి,
నిర్ణయించినప్పుడు ఒక్కసారిగా వీరి జీతాలు దాదాపు 3 రెట్లు పెరుగుతాయి. ఆ తర్వాత ప్రైవేట్ ఉద్యోగుల్లో నుంచి ఒక నిరసన వ్యక్తమయ్యే పరిస్థితి ఉంది. ఇది కార్పొరేట్ కంపెనీలకు ఒక పెద్ద ఆటంకంగా మారే ప్రమాదం లేకపోలేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం 8వ వేతన కమిషన్‌కి సంబంధించినటువంటి కమిటీ ఏర్పాటు చేస్తూనే టర్మ్స్ ఆఫ్ కండిషన్స్‌ని ఏదైతే కేంద్ర కేబినెట్ ఆమోదించిందో అందులో ఈ కొన్ని మార్గదర్శకాలను ఇంత పకడ్బందీగా రూపొందించింది. అంటే ఇప్పుడు 8వ వేతన కమిషన్ ఏదైతే జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో ఏర్పడినటువంటి త్రిసభ్య కమిటీ ఉందో, ఈ త్రిసభ్య కమిటీ 8వ తన 18 నెలల కాలంలో సమర్పించాల్సిన సిఫారసుల్లో ఈ అంశాలన్నిటిని పరిగణనలో తీసుకొని మాత్రమే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుందనేది నిర్ణయించాల్సి ఉంటుంది. సో, ఈ క్రమంలో అంటే ఇన్ని కట్టుబాట్లు, ఇన్ని ఆంక్షల మధ్య ఇన్ని అంశాలని పరిగణలోకి తీసుకుని అంటే కండిషన్స్ అప్లై అంటాం గదా! ఇన్ని కండిషన్స్ మధ్య వీరిచ్చే సిఫారసుల తర్వాత ఖచ్చితంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది ఇప్పుడు ఏదైతే ఉద్యోగ సంఘాలు కావచ్చు, పెన్షన్ సంఘాలు కావచ్చు డిమాండ్ చేస్తున్నాయో 2.57 లేదా 2.86 ఉండాల్సిందిగా కోరుతున్నాయో అంతవరకు వెళ్ళే పరిస్థితి లేదు. కేవలం 1.83 నుంచి 2.1 మధ్య అంటే ఈ మధ్యలోనే ఎక్కడో చోట ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది నిర్ణయించబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎంబిట్ దీనికి సంబంధించి కొన్ని ప్రైవేట్ ఆర్థిక సంస్థలు కూడా కొన్ని అంచనాలు మనం తెలుసుకుందాం. ఎంబిట్ క్యాపిటల్ అనే సంస్థ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.83 ఉండవచ్చు అనేది అంచనా వేస్తుంది. అదే కోటక్ సెక్యూరిటీ అనే సంస్థ అయితే 1.8 ఉండవచ్చని అంచనా వేస్తుంది. ఇక ఇండివిడ్యువల్‌గా ఉండేటటువంటి ఆర్థిక విశ్లేషకులు వీరి అంచనాల ప్రకారం అయితే 1.9 నుంచి 2.1 వరకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉండవచ్చు అని చెప్పి అంచనా ఉంది. అంటే కేవలం అంటే ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే 1.9 అంటే సపోజ్ ఒక ₹100 సాలరీ బేసిక్ సాలరీ ఇవ్వాలంటే అది ₹190 కావచ్చు. 1.90 అనుకుంటే. సో, నామమాత్రంగానే సాలరీస్ పెరగవచ్చు అనేది ఒక అంచనా కూడా ఉంది. సో, ఖచ్చితంగా ఎంత ఉంటుందనేది ఇప్పటికే తెలీదు గానీ, ఏవైతే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిందో, ఈ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్‌ని ఆధారంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఏదైతే అంచనాలు వినిపిస్తున్నాయో అంతవరకు వెళ్ళే అవకాశాలు లేదు. కేవలం 1.83 నుంచి 2.1 మధ్యలోనే ఎక్కడో చోట ఉండే అవకాశాలైతే ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఆధారంగా మనం ఒక అంచనా వేయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదంతా ఒక పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇంత హఠాత్తుగా ఒక్కసారిగా ఈ యొక్క కేంద్ర కేబినెట్ 8వ వేతన సంఘాన్ని అపాయింట్ చేసింది. దీని వెనుక కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క లీలలు లేకపోలేదు. ముఖ్యంగా ప్రధానమంత్రి లీలలు లేకపోలేదు. కేవలం ఓటర్లను మభ్యపెట్టేందుకే ఈ తరహా ప్రయత్నం చేస్తోందంటూ ఒక విమర్శ కూడా వస్తుంది. ఎందుకంటే వాస్తవానికి కేంద్ర కేబినెట్ 2025 జనవరి 16వ తేదీన దీనికి సంబంధించినటువంటి అంటే 8వ వేతన కమిషన్‌కి సంబంధించి ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ అప్పట్లోనే ఇచ్చింది. అంటే ఏకంగా 10 నెలల తర్వాత ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేసి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్‌కి ఆమోదం తెలిపింది. అంటే కమిటీ ప్రకటన విడుదల చేసి కమిటీ ఏర్పాటు చేసి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌కి ఆమోదం తెలపడానికి ఏకంగా 10 నెలలు తీసుకుంది. సో, అప్పుడు 2025 జనవరిలో కేంద్ర కేబినెట్ 8వ వేతన సంఘానికి ఆమోదం తెలిపినప్పుడు ఢిల్లీ ఎన్నికలున్నాయి. సో, ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం అప్పట్లో ఆ ప్రకటన చేసింది. ఎందుకంటే ఢిల్లీ అనగానే అక్కడ ఉద్యోగ వర్గాలు ఎక్కువ ఉంటారు. అందులో కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే ఎక్కువ ఉంటారు. సో, ఆ ఉద్యోగ వర్గాల లబ్ధి పొందడానికి ఆ ఎన్నికల్లో గట్టెక్కడానికి 8వ వేతన సంఘం ప్రకటన చేసిందనేది అప్పట్లో వచ్చినటువంటి విమర్శ. ఇప్పుడు తిరిగి 10 నెలల వరకు దీని గురించి ఊస లేదు. ఎటువంటి ప్రకటన లేదు. ఓ దశలో అసలు 8వ వేతన సంఘం ఉంటుందా లేదా అనే ఒక సంశయం కూడా ఏర్పడిన పరిస్థితి. ఇప్పుడు ఏకంగా 10 నెలల తర్వాత తిరిగి మళ్ళీ బీహార్ ఎన్నికలు రేపు నవంబర్ 6, 11 తేదీలో 2 దశల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు తిరిగి 8వ వేతన సంఘానికి సంబంధించినటువంటి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం, టర్మ్స్ ఆఫ్ కండిషన్స్‌ని నిర్దేశించడం అనేది జరిగింది. సో, ఇవన్నీ చూస్తుంటే కేవలం ఇది ఒక ఎన్నికల జిమ్మిక్కు, లో గట్టెక్కించడానికి వాడికనే ఒక ప్రక్రియగానే కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని చూస్తుంది తప్ప చిత్తశుద్ధి లేదనేది ఇటు కాంగ్రెస్ సహా విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. సో, ఎవరి ఆరోపణల్లో ఏది నిజం ఉంది, ఏది నిజం లేదనేది పక్కన పెడితే ఈసారి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ మాత్రం ఉద్యోగులు అటు పెన్షనర్లు ఆశించినంతగా అనంత ఎక్కువ స్థాయిలో అంటే 2.46, 2.47, 2.86 ఇలాగ వివిధ రకాలుగా ఏదైతే ఒక
అంకె గణాంకం వినిపిస్తుందో అది ఉండకపోవచ్చు అనేది తెలుస్తుంది. కేవలం 1.83 నుంచి 2.1 మధ్యలోనే ఈ యొక్క ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ల్యాండ్ అవ్వచ్చు. దాని ఆధారంగానే ఉద్యోగుల జీతాలు పెరగవచ్చు. ఒకవేళ అదృష్టం బాగుండి, ఆర్థిక పరిస్థితులు బాగుండి, నిజంగా కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గానీ, అటు పెన్షనర్లకు గానీ పెద్ద ఎత్తున లాభం చేకూరవచ్చు. సో, అందుకే ఏం జరుగుతుందన్నది వేచి చూడాలి.